రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. జల్పల్లి మోహన్ బాబు ఇంటి దగ్గర మరోసారి ఉద్రిక్తత నెలకొంది. మోహన్ బాబుతో మాట్లాడేందుకు ఆయన నివాసానికి వెళ్లిన మంచు మనోజ్ గేటు తెరవకపోవడంతో బయట నిరసనకు దిగారు. మనోజ్ నిరసన నేపథ్యంలో మోహన్ బాబు ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఎవరిని లోపలికి అనుమతించడం లేదు. ఇంటికి సుమారు 2 కిలోమీటర్ల దూరంలోనే అందరినీ నిలిపివేస్తున్నారు. పహాడీ షరీఫ్ పోలీసుల ఆధ్వర్యంలో గస్తీ నిర్వహిస్తున్నారు. ఇక తన కారు విలువైన వస్తువులను దొంగిలించారంటూ నార్సింగ్ పిఎస్ లో మనోజ్ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో తండ్రి మోహన్ బాబుతో మాట్లాడేందుకు మనోజ్ చేసిన ప్రయత్నం బెడిసికొట్టిందని చెప్పాలి. కోర్టు ఆర్డర్ ఉన్నా లోనికి వెళ్లనీయడం లేదని మనోజ్ మండిపడ్డారు. ఇంట్లో 3 పెట్స్ ఉన్నాయని వాటిని ఇవ్వాలని కోరుతున్నానన్నారు. తాను ఏ రోజు ఆస్తి కోసం కొట్లాడలేదన్న ఆయన తనంటే మంచు విష్ణుకు కుళ్ళు అన్నారు మనోజ్. ఫోన్లైన్ అందిస్తారు శ్రీనివాస్. మోహన్ బాబు దగ్గర మరోసారి అయితే జల్పల్లి ఫామ్లో మోహన్ బాబు ఇంటి వద్ద ఆ గేట్ దగ్గర మెయిన్ గేట్ వద్ద బైఠాయించారు. తనను లోపలికి అనుమతించేందుకు కూడా అక్కడే బైఠాయించి కూర్చోవడం పరిస్థితుంది. అక్కడ పోలీసులు అంటే పాడిచేరి పోలీసులు గాడి బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే తన విలువైన వస్తువులు కారు అదే దొంగిలించారంటూ కూడా నిన్న నార్సింగ్ సిఎస్ లో కూడా ఆయన మంచి మనోజ్ ఫిర్యాదు చేశాడు. అదేవిధంగా తండ్రి మోహన్ బాబు బైఠాయించి కూడా పాడిచేరి పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అదేవిధంగా 2 కిలోమీటర్లలో కూడా ఎవరిని లోపలికి రానికుండా ఆపేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇటీవల కాలంలో కూడా మంచు మోహన్ బాబు కుటుంబంలో కూడా నెలకొన్నటువంటి ఆస్తుల వివాదానికి సంబంధించి కూడా మంచు మోహన్ బాబు తనను పక్కన పెట్టారు అంటూ కూడా కొడుకు మనోజ్ ఆరోపిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో కేసులు పెట్టుకున్నారు. అదేవిధంగా హైకోర్టు దాకా వెళ్ళిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్రమంలో కూడా ఇటీవల సద్దుమణిగిందని భావించినప్పటికీ కూడా మరొకసారి మళ్ళీ తెరపైకి మళ్ళీ వివాదాల పరిస్థితి కనిపిస్తుందని చెప్పాలి. దీంతో పాటు ఖచ్చితంగా నేను ఏనాడు ఆస్తులు అడగలేదు, తన వస్తువులు విలువైన వస్తువులు ఉన్నాయి, ఖచ్చితంగా నాకు ఇవ్వాలంటూ మాత్రమే అడిగానంటూ కూడా మనోజ్ చెప్తున్న పరిస్థితి. ఈ క్రమంలో కూడా అయితే పోలీసులు అక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా మాత్రం భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. ఇంకోవైపు ఎవరిని లోపలికైతే అక్కడ ఆ ఏరియాకైతే అనుమతించట్లేదని చెప్పాను. సువర్ణ. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ శ్రీనివాస్.